హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా కూలంకషంగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అదేవిధంగా మన ఇండియాలో కానివ్వండి, రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి ఎప్పటికప్పుడు అయితే మీరు నా వీడియోస్ రూపంలో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, విడుదల చేసే లేటెస్ట్ సమాచారం కానివ్వండి, లేదా పెన్షన్ల గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు అయితే అందరికంటే ముందు సమాచారాన్ని అయితే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. కావున మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరడం అయితే జరుగుతుంది. అలాగే వీడియోని చూసిన వెంటనే లైక్ చేసుకోర్రి. లైక్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసిన ఈ సమాచారం మరికొంతమంది పెన్షన్దారులకు చేరే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి కానివ్వండి, మీకు తెలిసిన వారిలో కానివ్వండి, ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఉంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ తీర్పు గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ సమాధానానికి ఆన్సర్ని వీడియో రూపంలో కానివ్వండి, లేదా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మన ఇండియాలో మొత్తంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు పెన్షన్ని 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల ముందు పెన్షన్ పెంపుపై అయితే కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పెన్షన్ 7,500 రూపాయలు పెంచుతారా, 3,500 రూపాయలకు పెంచుతారా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్క ఈపీఎఫ్ఓ పెన్షన్దారుల మదిలో తిరుగుతూనే ఉంది. అయితే తాజాగా 3,000 రూపాయలు పెంచుతారు అనే వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఉద్యోగి తన జీవిత కాలాన్ని మొత్తం ఉద్యోగానికి సేవను అందించిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఎవరిపైన అతను ఆధారపడకుండా మనశ్శాంతిగా బ్రతకడానికి స్థిరమైన ఆదాయం అయితే కంపల్సరీ. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ ఈ యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల సంఖ్య వచ్చేసి 16. ఇది ఎప్పుడు జారీ చేసిందంటే 30/3/2026. ఇది ప్రత్యేకమైన డేటుగా అయితే ఈపీఎఫ్ పెన్షన్దారులకు చెప్పవచ్చు. అయితే ఈ పథకము 2025 ఏప్రిల్ 1 నుండి అయితే అమల్లోకి వచ్చింది. మంగళగిరిలోని వేతన ఖాతాల అధికారికి రాష్ట్ర నోడల్ నియమించారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సభ్యుల నమోదు, అలాగే చందాల సేకరణ, నిధుల బదిలీ, పర్యవేక్షణ వంటి బాధ్యతలను అప్పచెప్పింది. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ పథకంలో వారు తెలియజేసుకోవచ్చు. దీనిలో భాగంగానే పిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు పెన్షన్ అనేది పెన్షన్దారుల హక్కు అని, వారు చేసిన సేవకు ప్రతిఫలంగా
నెల నెలకు పింఛన్ అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఉద్యోగంలో చేరిన తేదీలు వేరువేరుగా ఉన్నాయని, అలాగే రిటైర్మెంట్ తేదీలు కూడా వేరువేరుగా ఉన్నాయని చెప్పి వారికి వచ్చే పింఛన్లలో తేడాలు చూపెట్టడం సమానత్వ హక్కు కాదు అని, అందరికీ పింఛన్ అనేది సేమ్గా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా రిటైర్మెంట్ పొందిన తర్వాత పెన్షన్దారులు పెన్షన్తో గౌరవంగా బ్రతకడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. అయితే ఈ పథకం విజయం సాధించాలి అంటే ప్రభుత్వం వాటా అలాగే ఉద్యోగుని వాటా అనేది కంపల్సరీ. వీటిపై ఎంత వడ్డీ వస్తుందనేది ప్రతి నెల ఉద్యోగులకైతే స్పష్టంగా చూపించాలి. దీని ద్వారా ఉద్యోగులకు విశ్వాసం అనేది కలుగుతుంది. పెన్షన్దారుల అభిప్రాయం ప్రకారం రిటైర్మెంట్ పొందిన తర్వాత వృద్ధాప్య సమయంలో తమ పెన్షన్ నుండి చివరి వేతనంలో 50% ఇవ్వాలని, అలాగే డిఏను కూడా కలిపి ఇవ్వాలని పెన్షన్దారులకైతే కోరుతున్నారు. దీని ద్వారా పెన్షన్దారులు వృద్ధాప్య సమయంలో ఎవరిపైన ఆధారపడకుండా వృద్ధాప్యంలో తమపై తాము మనశ్శాంతిగా బ్రతకడానికి కానివ్వండి, వైద్య ఖర్చులకు కానివ్వండి, ఈ పెన్షన్ యూజ్ అవుతుంది అని పెన్షన్దారులైతే వాదిస్తున్నారు.